ఓం గం గణపతయే నమః. మనం గణపతి పురాణం గురించి మొదలు పెట్టుకుంటున్నాం కదా. దాంట్లో క్రితం భాగంలో మనం దాని గురించి మొదలు తెలుసుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్పారు అని. ఇప్పుడు మనం అధ్యాయం 1లోకి ప్రవేశిద్దాం. ఈ గణపతి పురాణాన్ని బ్రహ్మదేవుడు తొలిసారిగా వ్యాస మహర్షికి ఉపదేశించారని, ఆ తరువాత భృగు మహర్షి చెప్పారని, ఆ భృగు మహర్షి కాలాంతరంలో సోమకాంత మహారాజుకి ఈ పురాణాన్ని ప్రబోధించారని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ సోమకాంత మహారాజు యొక్క వృత్తాంతం తెలుసుకుందాం. పూర్వం సౌరాష్ట్ర దేశంలో, అంటే ఈ ప్రస్తుత గుజరాత్లో దేవనగరం అనే రాజ్యం ఉండేది. సోమకాంతుడు అనే మహారాజు ఆ రాజ్యాన్ని పాలించేవాడు. ఎంతో ధర్మబద్ధంగా, సకల జనరంజకంగా పాలించే ఆ రాజు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. పేరుకు తగ్గట్టే సౌందర్యంలో మన్మధుణ్ణి తలదన్నేలా ప్రకాశిస్తూ ఉండేవాడు. సోమకాంతుడి ధర్మపాలన వల్ల ఆయన రాజ్యం పాడి పంటలతో, ధనధాన్యాలతో సస్యశ్యామలంగా, ఎంతో సుభిక్షంగా ఉంది. శత్రువన్నవాడు ఎవడూ ఆ రాజ్యం వైపు కన్నెత్తి చూసేవాడు కాదు. సోమకాంతుడి కొలువులో సకల శాస్త్ర కోవిదులు, రాజభక్తి పరాయణులు ఆయన మంత్రులుండేవారు. వారంతా రాజుకి సరైన సలహాలిస్తూ సమర్థవంతంగా పాలనలో తోడ్పడేవారు. ఎంతో పరాక్రమవంతుడైన సోమకాంతుడు తన భుజబలంతో ఎన్నో దేశాల రాజుల్ని జయించి తన సామంతులుగా చేసుకున్నాడు. అతడికి సంపూర్ణ సహాయ సహకారాలందించిన మంత్రులు రూపవంతుడు, విద్యాధీశుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సుబలుడు అనేవాళ్ళు. సోమకాంతుడికి సుధర్మ అనే భార్య ఉంది. ఆమె మహా సౌందర్యవతి, పతివ్రత. భర్తకి అనుకూలవతిగా వ్యవహరిస్తూ, సర్వాలంకారాలతో ప్రకాశిస్తూ మంగళరూపిణిగా ఉండేది. ఆ రాజదంపతులకు సద్గుణవంతుడు, పరాక్రమశాలి అయిన హేమకంఠుడనే కుమారుడుండేవాడు. ఈ విధంగా సకల సిరి సంపదలతో, కీర్తి ప్రతిష్టలతో అలరారే సోమకాంత మహారాజు లోక కళ్యాణం కోసం ఎన్నో యజ్ఞయాగాలు చేస్తూ, ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తూ మహాదాతగా, ధర్మ పరిపాలకుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ విధంగా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా పాలిస్తుండగా పూర్వజన్మ కర్మదోషం వల్ల అతడికి దారుణమైన కుష్ఠిరోగం సంక్రమించింది. శుభాశుభ కర్మలన్నిటినీ తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే అన్న శాస్త్ర వచనాన్ని అనుసరించి ఆయన తనకొచ్చిన వ్యాధిని ధైర్యంగా అనుభవించసాగాడు. అయితే రోజురోజుకి అతడు వ్యాధి ముదిరిపోతోంది. ఆరోగ్యం క్షీణిస్తోంది. శరీరమంతా రసికారుతూ దుర్వాసనతో మహాజుగుప్సాకరంగా తయారయింది. క్రమంగా శరీరంలోని కండంతా కరిగిపోయింది. ఎముకల గూడులా మారింది. ఆ స్థితిలో సోమకాంతుడు తన మంత్రుల్ని పిలిచి వారితో ఇలా అన్నారు: మహామంత్రులారా, చూస్తున్నారు కదా, నా ఆరోగ్యం రోజురోజుకి క్షీణించిపోతుంది. నాకు తెలిసి ఈ జన్మలో నేనన్ని పుణ్యకార్యాలే చేశాను. నిత్యం దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, సాధు సజ్జనుల సేవ చేస్తూనే ఉన్నాను. ఏ మాత్రం ధర్మం తప్పకుండా పరిపాలించాను. నాకు వచ్చిన ఈ వ్యాధి పూర్వజన్మ ప్రారబ్ధం వలనే కలిగి ఉంటుంది. కుష్టు వ్యాధితో
పీడించబడే ఈ శరీరంతో నేనిక రాజ్యాన్ని పాలించలేను. ఇక నుండి నా బదులు నా కుమారుడు హేమకంఠుడి రాజ్యాభిషేకం చేయించండి. మీరంతా అతడికి అండదండగా ఉంటూ రాజ్యపాలన నిర్వహించండి. మీ అందరి అనుమతితో నేను నా సకల సంపదల్ని వదిలిపెట్టి పరమార్థాన్ని సాధించటం కోసం అడవులకి వెళ్ళిపోతూ ఉంటాను అని అంటూ ఒక్కసారిగా మూర్ఛపోయాడు. వెంటనే మంత్రులు ఆయన్ని పైకి లేపి ఉపచారాలు చేసి నెమ్మదిగా స్పృహలోకి వచ్చేలా చేశారు. సోమకాంతుడు కోలుకున్నాక వారంతా ఆయనతో ఇలా అన్నారు: మహారాజా, మీ అనుగ్రహంతో మేమీ పదవుల్ని పొంది ఎన్నో భోగాల్ని అనుభవించాం. మీరీ స్థితిలో ఉంటే చూస్తూ ఊరుకోలేం. చేసిన మేలు మరిచే కృతజ్ఞుల మిమ్మల్ని వదిలేసి మా పదవుల్ని నిర్వర్తించలేం. అందుకని మీరు కోరినట్లే మీ కుమారుడికి రాజ్యాభిషేకం చేసి మీతో పాటు మేము అరణ్యానికి వస్తాం. దయచేసి అనుమతించండి, మా మాట మన్నించండి అని అన్నారు. మంత్రుల మాటలు విన్న సోమకాంతుడి భార్య వాళ్ళని వారిస్తూ, మహామంత్రులారా, ధర్మపత్ని అయిన నేను నా భర్తతో పాటు అడవులకి వెళ్తాను. మీరిక్కడే ఉండి మీ అనుభవంతో నా కుమారుడికి సహకరించండి. ఇదే ధర్మం అంది. అక్కడే ఉన్న హేమకంఠుడు, తండ్రి, ఒక కుమారుడిగా మీ సేవ కన్నా నాకు పరమార్థం లేదు. ఈ రాజ్యం, ధనం ఇవేవీ నాకు అక్కర్లేదు. నేను కూడా మీతో వచ్చి మిమ్మల్ని సేవించి తరిస్తాను, అనుమతించండి అని అన్నాడు. అప్పుడు సోమకాంతుడు కొడుకుని దగ్గరకు పిలిచి, కుమారా, పుత్రుడైన వాడికి తండ్రి మాటల్ని పాటించడం, శ్రద్ధగా పితృదేవతలకి శ్రాద్ధాది కర్మలు నిర్వహించడం, గయాక్షేత్రంలో పిండ ప్రదానం చేయడం అనేవి ప్రధాన కర్తవ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక నీవు ఈ మహామంత్రుల సలహాలతో రాజ్యపాలన కొనసాగించు. ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలించు. ఇదే నీ కర్తవ్యం. ఇక నేను నా భార్యతో సహా వానప్రస్థం చేయాలని నిశ్చయించుకున్నాను అని చెప్పి వెంటనే హేమకంఠుడిని రహస్య ఆలోచన మందిరంలోకి తీసుకువెళ్ళి ఎన్నో రకాల ఆచార వ్యవహారాల్ని, రాజనీతి విషయాల్ని, పాలనా రహస్యాల్ని ఇలా ఉపదేశించారు. సోమకాంతుడు తన కొడుకైన హేమకంఠుడికి ఏమి ఉపదేశించారో అది మనం 2వ అధ్యాయంలో చదువుకుందాం. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః.